ఏలూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏలూరు రూరల్ మండలం కొల్లేరు గ్రామం గుడివాకలంకలో యువశక్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు యువతలు పోటీలో పాల్గొని ఉత్సాహంగా రంగవల్లులు వేశారు. ఈ కార్యక్రమానికి ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ హాజరయ్యారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సంప్రదాయ వేడుకలు ముద్దు జూద క్రీడలు వద్దని డీఎస్పీ పిలుపునిచ్చారు. ఈ వేడుకలు నిర్వహించిన డాక్టర్ అప్పల భక్తుల శివనారాయణ శర్మను అభినందించారు. పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. సాంప్రదాయ పద్ధతిలో వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు డీఎస్పీ సూచించారు. సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయపరంగా ఈ పోటీలు నిర్వహించడం, దానివల్ల మనకు తెలిసేది ఏంటంటే మన గ్రామంలో ఉన్నటువంటి మహిళల యొక్క నైపుణ్యత ఇంత ఈజీ కాదు, చాలా కష్టమైన పని. ముఖ్యమైన ఆశామాష వ్యవహారం కాదు, ఎంత ఓపిక నైపుణ్యం, అది కేవలం ఆడవాళ్ళు మాత్రమే సాధ్యం. అది నిరూపించారు. ఇక్కడ చూసిన తర్వాత ఇది చేయించాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. ఎవరిని చేయాలన్నా కూడా చక్కటి మీ యొక్క రకరకాలైనటువంటి రంగులు, దాని పిక్చర్స్ కానీ, ఆ యొక్క ఆర్టిస్టిక్గా వేయటం కానీ, కాన్సెప్ట్స్ కానీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా మనం చూసాము, దేశంలో ఉన్నట్టు రైతు చాలా ముఖ్యం, అలానే సైనికులు ఎంత ముఖ్యం అనే విషయాన్ని ముగ్గు ద్వారా వ్యక్తపరచడం. అలానే గ్రామీణ వాతావరణంలో మనం మన ప్రాంతాన్ని. నెల్లూరు జిల్లా కావలి టీడీపీ కార్యాలయంలో 2026 ఐన్యూస్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. కావలి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు శాసనసభ్యులు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ఐన్యూస్ విశేష కృషి చేస్తుందని కొనియాడారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కావలి నియోజక ప్రజానీకానికి, ఐన్యూస్ యాజమాన్యానికి, వాళ్ళ సిబ్బందికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఐన్యూస్ చాలా సంవత్సరాలుగా ప్రజల్లో బాగా మెరుగైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి తరుణంలో 2026 సంవత్సరం ఇంకా బాగా అభివృద్ధి చెంది ప్రజా సమస్యలను వెలుగెత్తి చాటడంలోనూ, ప్రజా సమస్యలు ప్రజల ముంగిట తీసుకురావడంలోనూ ఐన్యూస్ యాజమాన్యం బాగా పనిచేయాలని, వాళ్ళ సిబ్బంది బాగా పనిచేసి మంచి రేటింగ్ వచ్చేటట్టుగా రావాలని మనసారా కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.